హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనో ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకైతే ఒక 25 అంకణాల ఇండిపెండెంట్ హౌస్తో అయితే మీ ముందుకు వచ్చామండి. ఇది ఏరియా వచ్చి మన అల్లిపురం దగ్గర ఉన్నటువంటి గుడిపల్లిపాడు అండి. ఇది ఫినిషింగ్ స్టేజ్ అయితే ఉంది. ఇంకా పెయింట్స్ అన్నీ వేయాల్సిన అయితే ఉంది. మొత్తం ఒక 1 వీక్లో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుందండి. అంటే కొంచెం న్యూస్ పేపర్లో అంటే పెయింట్ వేస్తున్నారు కాబట్టి డోర్లకి వాటికి పెయింట్లు వేసేటప్పుడు పక్కన వాల్స్ పైన పెయింట్ పడకుండా అయితే మన వాళ్ళైతే న్యూస్ పేపర్లు అవి అయితే అంటించున్నారు. అందుకని కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. అంటే అవన్నీ తీస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రజెంట్ అయినా అతికిచ్చున్నారు కాబట్టి అంతగా అయితే లుక్ రాకపోవచ్చు, కానీ ఒకసారి అయితే చూడండి. ఈ ఫాల్ సీలింగ్స్ కానీ ఇలాంటికైతే మనకు డిఫరెంట్ కలర్స్ కస్టమర్కి నచ్చినవి అయితే వేయడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది సైట్ వచ్చి 25 అంకణాలు, కాస్ట్ అయితే ఇక్కడ 72 లక్షలు అయితే చెప్తున్నారు. ఇదే హౌస్ కొంచెం అంటే హైవేకి కొంచెం ముందుగా కావాలనుకుంటే ఈ హౌస్ వచ్చి 80 లక్షలు అయితే అవుతుంది. ఇదే హౌస్ హైవేకి దగ్గరగా అంటే మన నెల్లూరు సిటీకి లిమిట్స్లో కావాలనుకుంటే అక్కడైతే 95 లక్షల నుంచి 1,05,00,000 అయితే పడుతుంది. ఇక్కడ సైట్ ఏమో సేమ్, కానీ ప్రైస్ ఏమో వేరు. దానికి కారణం ఏంటంటే సైట్ కాస్ట్ అనమాట. మీరు సిటీకి దగ్గరగా ఉన్నప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం మిడిల్లో కావాలన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఇంకొంచెం లాస్ట్లో కావాలంటే ఒక విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడ మనకి పీస్ఫుల్ ఏరియా అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఏరియాలో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని అయితే నేను సజెషన్ అయితే చేస్తాను. అండ్ మనం హైవేకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి. ఇది నియర్లీ ఒక 4 km అయితే ఉంటుంది. అందుకని అయితే ఎక్కువ ఏమీ ఉండదు. ఇంకపోతే ఇది హాల్ అండి. చెప్పాను కదండి, ఇది ఇంకా ఫినిషింగ్లో అయితే ఉందని. అందుకని వైర్లు అన్నీ మీకైతే బయటకు అయితే కనిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ లైటింగ్ అయితే వేయలేదు. అందువల్ల కొంచెం చీకటిగా అయితే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ డైరెక్ట్గా చూసారంటే చాలా బాగుంటుంది. దీంట్లో అంటే విశాలవంతమైన హాలు, అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చాలా పెద్ద ఉంది. డైనింగ్ హాల్కి నార్మల్ హాల్కి పార్టీషన్ కూడా మంచి డిజైన్ అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డైనింగ్ హాల్ అండి. చెప్పాను కదా చాలా పెద్దదైతే చాలా పెద్దగా ఉంది. అది చూస్తే పూజ కదండి. చెప్పాను కదా, అంటే లైట్స్ అవి వేయకపోవడం వల్ల కొంచెం చీకటిగా అయితే ఉంది. కెమెరాను కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను. కొంచెం మంచిగా చూపించేదానికి ట్రై చేస్తాను. టైల్స్ అయితే టాప్ టు బాటమ్ అనేది వేయడం అనేది జరిగింది. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో చూసినట్లయితే గ్రానైట్తో ఫినిషింగ్ చేస్తున్నారు. అదేవిధంగా విండోస్ కూడా గ్రానైట్తో ఫినిష్ చేస్తున్నారండి. గ్రానైట్తో ఫినిష్ చేయడం ఎందుకు అంటే, ఇంతకుముందు అందరూ ఏమంటే వుడ్తో మనమైతే డోర్స్ కానీ విండోస్ కానీ చేసేవాళ్ళు. వాటి వల్ల అయితే ఫ్యూచర్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే కదండి. చెదుల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే వాటిని చెదులు పెడితే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కొంచెం కాస్ట్ అవుతుంది. కాస్ట్ కూడా పర్వాలేదు అనుకున్నా కానీ సరే, ఆ వర్క్ చేయించాలంటే చాలా కష్టంగా అయితే చాలా కష్టంగా అయితే ఉంటుందండి. ఎందుకంటే పగలగొట్టడం, తీయడం అన్నీ అంటే చాలా కష్టం కదా. అందుకని ఆల్మోస్ట్ ఆల్ బిల్డర్లు అందరూ అయితే ప్రజెంట్ అయితే గ్రానైట్ అయితే వాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. చెప్పాను కదండి, యాక్చువల్గా కబోర్డ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. కానీ న్యూస్ పేపర్లో అంటించడం వల్ల కొంచెం అనేది దాని యొక్క రూపం అనేది ఇంకా పర్ఫెక్ట్గా అయితే రాలేదు. చెప్పాను కదా, ఇక్కడ అన్నిటికైతే గ్రానైట్ అయితే వాడటం జరిగింది. బాత్రూమ్స్, డోర్స్ కానీ అన్నిటికైతేను. విండోస్ కూడా చాలా పెద్దవి అయితే ఇచ్చినారండి. వెంటిలేషన్ అయితే మంచిగా ఉంటుంది. మన బాత్రూంలో అయితే టైల్స్ అనేవి టాప్ టు బాటమ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే మన సోప్ మరకలు అవి పడినప్పుడు ఏంటంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి ట్యాప్స్ అన్నీ అయితే మంచి కంపెనీ అయితే వాడడం జరిగిందండి. ఇంకపోతే ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. డీసెంట్ కలర్ అయితే ఉందండి, వుడ్ వర్క్ అయితేను. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ చూస్తున్నారా, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో
చూపిస్తా ఆగండి. ఫాల్ సీలింగ్ అన్నిటికీ మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చండి. అంటే మనం కాదు, సార్ వాళ్ళే వేపిస్తారు మనకు నచ్చినట్టు విధంగా. ఇది కబోర్డ్ కాదండి, ఇక్కడ మన లోపల బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ 2 ఉంటాయండి ఇక్కడ. ఇంకెందుకంటే ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను అనుకోండి, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీ నేమ్ పెట్టండి, నేను మళ్ళీ తిరిగి అయితే కాల్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.